సాధారణంగా సంక్రాంతి వచ్చిందంటే పట్టణాలన్నీ పల్లెల బాట పడుతుంటూ ఉంటాయి. అదే సమయంలో మొత్తం పట్టణాల్లో అన్ని లాక్ హౌస్ మనకి దర్శనమిస్తుంటూ ఉంటాయి. అదే టైంలో ఈ దుండగులు దొంగతనాలకు పాల్పడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎప్పటి నుంచో ఈ పోలీసు వారు ప్రవేశపెట్టిన ఈ సిస్టమ్ని అసలు ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, దాని మీద ఎంత ఫోకస్ పెడుతున్నారు అని చెప్పి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్జీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ ఫెస్టివ్ సీజన్ దగ్గర 1 వీక్ వరకు అందరూ ఊర్లు వెళ్తుంటూ ఉంటారు. అలా టైంలో మీరు ఎలాంటి ఫోకస్ పెడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఈ సమయంలో విశాఖపట్నం నగరం నుండి చాలా మంది కొంత ఊరికి వెళ్తారండి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే దొంగతనం జరగడానికి ప్రమాదం ఉంది. అందుకే చాలా రోజుల నుండి మేము విశాఖపట్నం నగర పోలీస్ తరపున అవగాహన కార్యక్రమాలు ప్రతి చోట పెడుతున్నాం. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటి సీసీటీవీ ఫుటేజ్ క్లౌడ్ లో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోవైపు ఫోకసింగ్ లైట్స్ ఇంటి చుట్టూ, ఇల్లు అయితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే ప్రైవేట్ వాచ్మెన్ వాళ్ళు పోలీస్ తో కోఆర్డినేట్ చేయాలి. ప్రహరీ గోడలో ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది ఫిలప్ చేసుకోవాలి. కానీ ముఖ్యంగా ఇల్లు వదిలేసి బయటికి వెళ్తే ఖచ్చితంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఆ యాప్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే యాప్ యూస్ చేసుకుంటే మేము పోలీస్ వాళ్ళం, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటి మీద నిఘా పెట్టొచ్చు. ఒకవేళ దొంగతనం జరగడానికి అవకాశం ఉంటే, ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు పోయి పట్టుకుంటారండి. అందుకే మరొకసారి అందరికీ కోరుకుంటున్నాం, దయచేసి ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళాలంటే LHMS యాప్ డౌన్లోడ్ చేయండి, పోలీస్కి సహకరించండి. సరే, ఈ యాప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏం చెప్తారు మీరు? ఈ యాప్ మీరు యూజ్ చేస్తే మీ ఇంట్లో దొంగతనం జరగడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. ఒకవేళ జరిగినా కూడా మొత్తం CCTVలో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా దొంగలు దొరికిపోతారు. ఏమైనా దొంగతనం జరిగిన ప్రాపర్టీ కూడా ఇమీడియట్ గా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీసుతో సహకరించండి. ఒకవేళ ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళాలంటే LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి. సార్, LHMS యాప్ ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, అసలు అందరూ యూజ్ చేస్తున్నారంటారా? మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము ఎంత చెప్పినా 100% యూజ్ చేయట్లేదు. అందుకే మేము చెప్తున్నాం, మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే ఖచ్చితంగా LHMS యాప్ యూజ్ చేయండి. మీకు అది CCTV పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది, కానీ మీ విలువైన వస్తువులు పోతే దానికంటే చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి పోలీస్కి సహకరించండి. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మీ ఇంట్లో ఏరియాలో ఎటువంటి దొంగతనం జరగనివ్వకుండా మనం చూడొచ్చు. సరే, ఈ LHMS యాప్ ఒక ఇన్స్టాల్ చేసుకొని అప్లై చేస్తే దాని పనితీరు ఎలా ఉంటుంది? రిలేటెడ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ జరుగుతుంది? ఇప్పుడు LHMS యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు మీ ఇంట్లో, మీ ఇంటి చుట్టూ CCTV ఇన్స్టాల్ చేయాలి, లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి, రాత్రిపూట కనపడేటట్టు. లేకపోతే దాంతోపాటు CCTVలో నైట్ విజన్ ఫెసిలిటీ కూడా పెట్టాలి. అది పోలీస్కి యాక్సెస్ వస్తుంది. మీ CCTV ద్వారా మీ ఇంట్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, పోలీస్ అంతా చూడొచ్చు. కాబట్టి ఎవరైనా అప్పుడే చుట్టూలో వచ్చాడు, మీ ఇంటి మీద రేకి చేస్తున్నారు, ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలా ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకుంటారు. లేకపోతే దొంగతనం జరుగుతుండగా దొంగల్ని పట్టుకుంటారు. అందుకే ఇది చాలా ముఖ్యం. దయచేసి LHMS డౌన్లోడ్ చేసి మీ ఇంట్లో దొంగతనం అడికట్టండి. ఇది ఈ టెక్నాలజీకి పెరుగుతున్న రోజుకి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటే అది పోలీస్ వారు ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటారు. అసలు హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్లో జరగకుండా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కంపల్సరీగా అందరూ దీన్ని పాటిస్తే అందరికీ మంచిదని చెప్పి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్జీ అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినావ్ భారత్, విశాఖపట్నం నుంచి.